కూడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరలా పాస్టర్ జాన్ పాల్ గారు చేసినటువంటి వీడియోని బట్టి మేము స్పందించాలని ఆలోచన చేయటం జరిగింది. ఎందుకంటే వారు అవగాహన లేకుండా వాక్యాన్ని బోధిస్తున్నాము అనేటువంటి పేరట తన నోటికి వచ్చినటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. వాక్యం తెలియనటువంటి క్రైస్తవులు కూడా ఇదే వాక్యమేనేమో అనేటువంటి ఒక భ్రమలో ఆయన అనుసరిస్తూ ఉన్నారు. ఆయన అనేక మందికి సవాలు విసరటం, ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడేది తప్పు, వాళ్ళ బోధ తప్పు, నేను చెప్పేది మాత్రమే సరైనటువంటిది అనేటువంటి ఒక అవగాహన ప్రజలకు కల్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు సంఘాల మీద కూడా బురద చల్లాలని చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోకపోతే అదే నిజమో అనేటువంటి ఒక భ్రమలోనికి ప్రజలు వెళ్తారని దీనికి మేము స్పందించడం జరుగుతుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక డినామినేషన్ ఉంది. క్రీస్తు సంఘము అని తెలుగులో పిలుస్తారు దాన్ని. వాళ్ళు ఏమి నమ్ముతారు అంటే, కొత్త నిబంధన సంగీతంలో సంగీత వాయిద్యాలని ఉపయోగించకూడదు, కేవలం గొంతుతో మాత్రమే పాడాలి, నోటితో మాత్రమే పాడాలి తప్ప సంగీత వాయిద్యాలని ఆరాధనలో వాడకూడదు. గత వీడియోలో పాస్టర్ జాన్ పాల్ గారు చెప్తూ ఉన్నారు, క్రీస్తు సంఘము అనేటువంటి ఒక డినామినేషన్ ఉంది, వారు వాయిద్యాలను ఉపయోగించకూడదు అని తెలియజేస్తారు అని అన్నాడు. ఇక్కడ జాన్ పాల్ గారికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తు సంఘము అనేటువంటిది ఒక డినామినేషన్ కాదు. మొట్టమొదట ప్రేమతో వారికి తెలియజేస్తున్నాము, డినామినేషన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసుకోండి. తర్వాత క్రీస్తు సంఘము అంటే ఏమిటో తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత ఆ పదం దీనికి వర్తిస్తుందా లేదా అనేటువంటిది మాట్లాడండి. ఒకవేళ వాటిని గురించి మీకు తెలియకపోతే వివరంగా మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. బైబిల్లో క్రీస్తు కట్టిన ఒక సంఘం ఉంది. బైబిల్లో సంఘం ఒకటి ఉంది, దాన్ని క్రీస్తు కట్టాడు. అది ఆయన సంఘమో, ఆయన పేరుతో పిలువబడేటువంటి సంఘమో. ఒకవేళ దీని మీద మీరు మాట్లాడటానికి గనక ముందుకు రాగలిగితే ధారాళంగా మేము దాని గురించి మాట్లాడతాం. అయితే ఇది దాన్ని గురించినటువంటి సందర్భం కాదు కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడటం లేదు. ఇక విషయానికి వస్తే, క్రీస్తు సంఘం వారు వాయిద్యాలను ఉపయోగించకూడదు అని తెలియజేస్తారు అని అన్నారు. అవును, ముమ్మాటికి నిజం, అదే కదా తెలియజేస్తూ ఉన్నాము. మేము మాత్రమే కాదు, సంఘ చరిత్రను కనుక చదివినట్లయితే 1వ శతాబ్దం నుంచి వాయిద్యాలు లేవు, ఏకాభిప్రాయం అనేటువంటిది ఉంది. మీలాంటి సంఘ చరిత్ర తెలియనటువంటి వాళ్ళు దాని గురించి నేర్చుకోలేదు కాబట్టి, సంఘ చరిత్ర ఏమిటో తెలియదు కాబట్టి, బైబిల్ కూడా ఎలాగూ తెలియదు కాబట్టి ఇది కొత్తగా మీకు అనిపిస్తూ ఉంది. ఏ బైబిల్ స్కూల్కో, కాలేజీకో, యూనివర్సిటీకో కనుక వెళ్ళినట్లయితే అక్కడ చర్చ్ హిస్టరీ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సంఘ చరిత్ర. అందులో 1వ శతాబ్దంలో సంఘం ఎలా ఉంది, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, తర్వాత సంస్కరణలు ప్రారంభమైన తర్వాత మధ్య శతాబ్దం, ఆ తర్వాత ఈరోజు ఆధునిక కాలంలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా వివరిస్తారు. ఒకవేళ మీరు ఏ బైబిల్ స్కూల్కు, కాలేజీకి, యూనివర్సిటీ దాకా ఎలాగూ వెళ్ళరు, మీ వాక్యము చూస్తూ ఉంటే, వింటూ ఉంటేనే అంత పరిజ్ఞానం లేదనేటువంటిది అర్థమవుతుంది. అట్లీస్ట్ ఒక బైబిల్ స్కూల్కి కనుక వెళ్ళినట్లయితే బేసికల్గా అక్కడ సంఘ చరిత్ర నేర్చుకునేటప్పుడు వాయిద్యాలు అనేటువంటివి 1వ శతాబ్దంలో లేవు, ప్రారంభ శతాబ్దాల్లో లేవు. కేవలము ఆ తరువాత కాలంలో అవి సంఘంలోకి ప్రవేశించినాయి అనేటువంటిది చరిత్ర స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అది క్రీస్తు సంఘం తెలియజేసే విషయం కాదు, బైబిల్ తెలియజేసేటువంటి విషయము. అది బైబిల్ చదవనందువల్ల మీకు అర్థమైంది. మరలా చెప్తున్నాను, సంఘ చరిత్ర గురించి గనక మీరు డిబేట్ చేయటానికి రాగలిగితే, చర్చించటానికి రాగలిగితే రండి, ధారాళంగా దాని గురించి మాట్లాడదాం. 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3, 4, 5, 6 మధ్యకాలంలో ఎలా ఉంది, ఆధునిక కాలంలో ఎలా ఉంది, మార్పులు ఎలాగ వచ్చినాయి, వీటన్నింటిని గురించి మాట్లాడదాం. వీటన్నింటిని గురించి ధారాళంగా మాట్లాడదాం. ఎప్పుడు ప్రారంభమైందో, ఎక్కడ ప్రారంభమైందో కూడా దాని గురించి మీకు తెలియజేయటం జరుగుతుంది. ఇక్కడ పాడుచు అనే మాట ఉంది కదా, ఆ పాడుచు అనేటువంటి స్థానంలో శాలంటెస్ అనే గ్రీకు పదం వాడబడింది. ఒకవేళ ఉచ్చారణ తప్పైతే క్షమించండి. శాలంటెస్ అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. దాని అర్థం ఏంటంటే, ఈ తీగలు ఉంటాయి కదా, వీణలో తీగలు ఉంటాయి, ఆ తీగను మీటుతూ పాడేదాన్ని శాలంటెస్ అంటారు. ఆ తీగను మీటుతూ పాడేదాన్ని శాలంటెస్ అంటారు.
అంటే ఇక్కడ సంగీత వాయిద్యాలు వాయించకూడదు అని ఉందా, లేకపోతే సంగీత వాయిద్యాలు వాయించవచ్చు అని ఉందా? తీగను మీటుతూ పాడేదాన్ని సాలెంటెస్ అంటారు. ఆ పదాన్ని వాడాడు అపోస్తలుడైన పౌలు. ఇక మీరు ఒక గ్రీకు పదాన్ని చూపించి ఎఫెసీ 5:19, కొలస్సీ 3:16 ఈ 2 వచనాలు మేము చూపించాం కదా. ఒక గ్రీకు పదాన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి పదాన్ని బట్టి, సాలో అనేటువంటి ఒక పదాన్ని బట్టి అక్కడ వాయిద్యాలకు అనుమతి ఇచ్చాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సంగీత వాయిద్యాలు అని మెన్షన్ చేయలేదు కాబట్టి కొత్త నిబంధన ఆరాధనలో సంగీత వాయిద్యాలు వాయించకూడదనే విపరీత వాదనను తీసుకొచ్చుకున్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, క్రీస్తు సంఘం వాళ్ళు. మరలా తర్వాత మీరే ప్రస్తావన చేస్తూ మీ వీడియోలో వాయిద్యాల గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ 2 వచనాల్లో క్రీస్తు సంఘాల వాళ్ళు వాయించకూడదు అని అంటారు అని అన్నారు. అవును, మేము చెప్తున్నాం, మెన్షన్ చేయలేదు, నేను చెప్పేటువంటిది కాదు. మీరు గ్రీకు స్కాలర్స్ని కనుక చూసినట్లయితే, ఎప్పుడైనా ఒకవేళ న్యూ టెస్టమెంట్ గ్రీకు, కోయినీ గ్రీకు మీరు నేర్చుకుంటే మీకు అర్థమయ్యేది. బైబిల్ స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్సిటీలో వాటిని నేర్పుతూ ఉంటారు. ఆ కోయినీ గ్రీక్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. గ్రీకులో మీకు చాలా పుస్తకాలు ఉంటాయి. ఆ గ్రీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఆ గ్రీక్కి సంబంధించినటువంటి కాంకర్డెన్స్లు ఉంటాయి. స్ట్రాంగ్స్ కానీ, థేయర్స్ కానీ, రాబిన్సన్ కానీ, బార్క్లే కానీ, ఇలాంటి గ్రీకు స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి చూడండి, గ్రీకులో ఏముందో చూడండి. ఈరోజు ఉన్నటువంటి మోడర్న్ గ్రీకు కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏన్షియన్ గ్రీకు, బైబిల్ రాసినటువంటి న్యూ టెస్టమెంట్ గ్రీక్ కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఉపయోగించినటువంటి ఆ సాలో పదమానికి అర్థం ఏంటో మీరు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో చెప్పింది ఏమిటంటే, ఈ సాలో అనేటువంటి పదము యొక్క అర్థము గ్రీకు భాషలో అది మీటుట అని చెప్పేసి అర్థము. మీరు గ్రీకు భాషలో కనుక చూసినట్లయితే సాలో అనేటువంటి అర్థాన్ని టుప్లక్, పుల్ ఆర్ ట్వాంగ్ అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. టుప్లక్ అంటే తంతి వాయిద్యాలు ఉంటాయి కదా, వీణెలు, అటువంటి వాటిని స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని మీటటాన్ని సాలో అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఆ తరువాత కాలంలో మీరు కనుక చూసినట్లయితే న్యూ టెస్టమెంట్ గ్రీకులో కూడా దాన్ని ఉపయోగించారు. దాన్నే ఎఫెసీ 5:19లో మనం చూస్తూ ఉంటాం. న్యూ టెస్టమెంట్ గ్రీకులో ఉపయోగించినటువంటి ఆ పదాన్ని కనుక మీరు చూసినట్లయితే అది వాయిద్యాన్ని తెలియజేయటం లేదు. ఏ గ్రీకు స్కాలర్ కూడా అది వాయిద్యం అని చెప్పలేదు. ఒకవేళ గ్రీకు తెలియకపోవటం వల్ల మీరు కొత్తగా ఒక వ్యాఖ్యానం ఇచ్చారు, కానీ మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రీకు వ్యాఖ్యానాలు చూడండి. సాలో అనేటువంటి పదం తెలిసినటువంటి వారు ఎవరైనా సరే అది మీటటమో, దట్ డజంట్ మీన్ ఎన్ ఆర్గాన్, అది కేవలము ఒక వాయిద్యమే అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. దాని యొక్క అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే అది స్పిరిచువల్ సెన్స్లో ఉపయోగించబడింది. ఎఫెసీ 5:19 అదే తెలియజేస్తున్నాడు. అన్యులు మద్యంతో మత్తులై ఉంటారు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. అంటే భౌతిక సంబంధమైన ఆరాధనకు, ఆత్మ సంబంధమైన ఆరాధనకు ఒక వ్యత్యాసాన్ని, కాంట్రాస్ట్ అక్కడ చూపిస్తూ ఉన్నాడు. పైనుంచి ఆ ప్యాసేజీని చదువుతూ పదే పదే మీరు ఎందుకు ఆ పాయింట్ మిస్ అవుతున్నారు? అసలు మీరు ఎక్కడ బైబిల్ స్కూల్లో చదువుకున్నారో అర్థం కాలేదు. మీ మెంటోర్, మీ టీచర్ ఎవరో అర్థం కాలేదు. మీకు ఎఫెసీ పత్రిక బోధించిన వాళ్ళు ఎవరో అర్థం కాలేదు. అసలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? అన్యుల ఆరాధనలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దానికి, క్రైస్తవులు ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. అన్యులు వాళ్ళ దేవతల దగ్గర ఉన్నప్పుడు ఎఫెసీ పట్టణం మీరు కనుక చూసినట్లయితే విగ్రహాలతో నిండినటువంటి పట్టణం, అర్తెమీదేవి యొక్క దేవాలయం ఉంది, అక్కడ డయానాస్ టెంపుల్ ఉంది. అక్కడ ప్రపంచమంతా వచ్చినటువంటి వాళ్ళు తాగటము, ఆ దేవాలయాల్లో ఆ విగ్రహాల ఎదుట వారు ఎగరటము, మందుతో తాగి మునిగిపోవటము, దాని గురించి తెలియజేస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన ఆరాధన అలాంటిది కాదు. మరి ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన ఈ నిర్జీవమైనటువంటి వస్తువుల్లో నుంచి కాదు, అది మీ హృదయంలో నుంచి రావాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అది మీకు ఎందుకు అర్థం కావటం లేదనేటువంటి తెలియటం లేదు. ప్రధానమైన కారణం ఏమిటంటే, మీ వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఏమిటి అంటే, మీరు బైబిల్ ఎక్కడ స్కూల్లో చదివినట్లుగా లేదు. ఇక కాలేజీ, యూనివర్సిటీ, బైబిల్ కాలేజీలకి, యూనివర్సిటీకి మీరు వెళ్ళలేదు. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడేటువంటి వాళ్ళని ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఇంత ఫూలిష్ డాక్టర్ని ఎక్కడ కూడా వినలేదు. ఎందుకంటే కనీసం ఎవరైనా మాట్లాడేటప్పుడు తెలియకపోయినా వారు నేర్చుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నోటికొచ్చింది మాట్లాడితే అది బైబిల్ కాదు. మనం అనేక మందిని మనం త్రోవ తప్పించే వాళ్ళం అవుతాం. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే వారు ఇరువురు గుంటలో పడుతురు కదా. మీ వల్ల అనేక మంది ఆత్మీయమైనటువంటి ఆ గుంటలో పడేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త. నోటికొచ్చింది కదా, వీడియో ఉంది కదా, ముందు పెట్టుకున్నాను కదా, నా వీడియో నా ఇష్టం అన్నట్టు మాట్లాడకూడదు.
సహోదరులు ఫోన్ చేస్తే కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతున్నాను అని మీరు చెప్పటం అది చాలా బాధాకరం. ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలి. నిన్న సహోదరులు ఫోన్ చేస్తే కూడా, ఈరోజు ఫోన్ చేస్తే కూడా ఇలాంటి తోటకూర విషయాల గురించి నేను మాట్లాడేది మీకు తోటకూర, గోంగూర లేకపోతే ఆకుకూరలా కనబడుతుందా? బైబిల్ ఇది ఆత్మ సంబంధమైన విషయాలు. అలా నీచంగా మాట్లాడొద్దు. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, తోటకూర విషయాలు కాదు ఇది. మీరు అలా మాట్లాడటానికి సిద్ధంగా లేకపోతే మరి మీరు ఎందుకు సవాలు చేయటం? BOUI వాళ్ళతో సవాల్ చేశాను, సందులో ఉంటారు కానీ వాళ్ళు ముందుకు రారని అంటున్నారు. మరి మీరు సందులోనేగా ఉన్నారు, మాట్లాడటానికి ముందుకు రమ్మంటే. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నోటికి వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు. సాలో అనేటువంటి ఆ పదాన్ని కనుక గమనించినట్లయితే దానికి క్రొత్త నిబంధనలో ఉపయోగించినటువంటి అర్థం ఏమిటో నేను తెలియజేస్తాను. ఒకవేళ గ్రీకు రాకపోయినా కానీ ఆ పదాన్ని దగ్గర పెట్టుకొని చూడండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో సేమ్ ఇక్కడ ఎఫెసీ 5:19లో ఏ పదమైతే ఉపయోగించాడో, ఒకవేళ మీకు స్ట్రాంగ్స్ కాంకడెన్స్ చూడటం కనుక వచ్చినట్లయితే ఆ కాంకడెన్స్ చూడండి. దాన్ని ST అని అంటారు. ST అంటే స్ట్రాంగ్స్ నెంబర్ అని. ST తర్వాత G అని ఉంటుంది. G అంటే గ్రీక్ అని, H అంటే హీబ్రూ అని అర్థం. అది STG5567 దాని యొక్క నెంబరు. ఒకవేళ మీ దగ్గర స్ట్రాంగ్స్ కాంకడెన్స్ ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. అందులో ఆ పదానికి ఇచ్చినటువంటి అర్థము ఏ అర్థమైతే ఉందో, ఒకవేళ దాన్ని అర్థం కాలేదనుకోండి, మిగిలిన పదాలతో పోల్చి చూడండి. క్రొత్త నిబంధనలో ఇంకా ఎక్కడ ఉపయోగించాడని పోల్చి చూడండి. క్రొత్త నిబంధనలో మీరు చూసినప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో సేమ్ ఈ G5567 అనేటువంటి ఇదే సాలో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, నేను చదువుతున్న వచనం మీరు చూడండి. 15వ అధ్యాయం 9వ వచనంలో మీరు గమనించినప్పుడు, ఈ హేతు చేత అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉంది. నీ నామ సంకీర్తనము చేయుదును. Therefore I will praise you among the Gentiles. I will praise you among the Gentiles and sing to your name. And sing. ఈ సింగ్ అన్నటువంటి దగ్గర సంకీర్తనము అంటే, కీర్తన అంటే మీరు ఏమనుకుంటున్నారు? సింగ్ పాడటము అని అర్థము. ఇక్కడ సాలో అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించబడింది. కాబట్టి సాలో అనేటువంటి పదానికి, కీర్తన అనేటువంటి పదానికి పాడటము అని అర్థము. అటరెన్స్ అంటే నోటి నుంచి వచ్చేటువంటి మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అదే అంటూ ఉంటాడు. 5:19లో లాలియో అనేటువంటి ఒక గ్రీకు పదం ఉపయోగిస్తాడు. మీకు అది అర్థమవుతుందా? లాలియో అంటే అటరెన్స్ అంటే నోటి నుంచి వచ్చేటువంటి పదాలు. గ్రీకు స్కాలర్స్ అందరూ కూడా ఇదే తెలియజేస్తున్నారు. కనీసం గ్రీకు మీద మినిమం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సాలో అనేటువంటి మాటకు కీర్తన, పాడటము అని అర్థము. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మీటటము అని చెప్పేసి అర్థము. అయితే ఇక్కడ ఏం మీటమంటున్నాడంటే, హృదయం అనేటువంటి ఆ వీణను మీటండి, ఆ హృదయాన్ని మీటండి. ఆ హృదయాన్ని మీటినప్పుడు నీ నోటిలో నుంచి పాటలు వస్తాయి. దాన్ని తెలియజేస్తున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన ఆరాధన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సాలో అంటే వాయిద్యం అని కాదండి. జాన్ పాల్ గారు మరలా చెప్తున్నాం. మీరు అంటున్నారు కదా, నేను మరలా చెప్తున్నామని. మేము కూడా మరలా చెప్తున్నాం. మీకు 100 సార్లు చెప్తే కూడా అర్థమయ్యేటట్లు లేదు. కానీ చెప్పటం అనేటువంటిది బాధ్యత కాబట్టి ప్రేమతో చెప్తున్నాం. సాలో అనేటువంటి పదము ఎఫెసీ 5:19లో ఏదైతే ఉపయోగించాడో, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఈ 9వ వచనంలో కూడా అదే పదం ఉపయోగించాడు. ఆ పదాన్ని ఏమన్నాడంటే పాడటము అని చెప్పేసి అన్నాడు. Therefore I will sing you among the Gentiles, అండ్ ఇక్కడ అంటున్నాడు I will praise you among the Gentiles and sing to your name. నేను నీ నామమును సంకీర్తనము చేయుదును, పాడెదను. సాలో అంటే పాడెదను అని చెప్పేసి అర్థము. ఇదే పదాన్ని, సాలో అనేటువంటి పదాన్ని, ఈ G5567 అనేటువంటి ఈ నెంబరు ఉన్నటువంటి ఈ పదాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఉపయోగించబడింది. అక్కడ పదప్రయోగం ఎలాగుందో మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం మీరు చూసినప్పుడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. ఈ పాడుదును అనేటువంటి మాట ఉంది కదా, ఐ విల్ సింగ్ విత్ ద స్పిరిట్ అని అంటూ ఉన్నాడు కదా. ఐ విల్ సింగ్ విత్ ద అండర్స్టాండింగ్ అని అంటూ ఉన్నాడు కదా. ఈ సింగ్ అన్నటువంటి దగ్గర, పాడేదును అన్నటువంటి దగ్గర సాలో అనేటువంటి పదం ఉంది.
కాబట్టి సాలో అంటే వాయిద్యం కాదండి. జాన్ పాల్ గారు నేర్చుకోండి. గ్రీకు తెలియకపోతే గ్రీకు చూడండి. గ్రీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు. ఆ స్కాలర్స్ దగ్గరికి వెళ్ళండి, ఒక బైబిల్ స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, బైబిల్లో యూనివర్సిటీలు ఉంటాయి, అక్కడ దాకా వెళ్ళండి, వెళ్ళి నేర్చుకోండి. నేర్చుకోకుండా నోటికి వచ్చింది మాట్లాడకూడదు. వ్యూవర్స్ ఉన్నారు కదా, చూస్తున్నారు కదా, ఎదురుగా కెమెరా ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడకూడదు. మనం మాట్లాడేటువంటిది వాక్యానుసారంగా ఉండాలి. నేను మాట్లాడేది మాట్లాడుకుంటున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, తోటకూర విషయాలు, ఇదేనా వాక్యానికి మీకున్న సీరియస్నెస్? ఇదేనా? కాబట్టి దయచేసి జాన్ పాల్ గారి వాక్యాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకు కూడా ప్రేమతో తెలియజేస్తున్నాము. జాన్ పాల్ గారు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే వారికి గ్రీకు తెలియదు అన్నటువంటి విషయము మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వారికి వాక్యం కూడా తెలియదు అన్నటువంటి విషయము మీరు వాక్యాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. వారు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడి జనాలందరికీ సవాల్ చేసేసరికి, నిజంగా ఇప్పుడు ఆయన సవాల్ చేసేసరికి ఎవరో రాకపోయేసరికి ఆయన చెప్పిందే నిజమేమో అనేటువంటి ఒక భ్రమ కూడా ఉంటుంది. కాబట్టి తెలియజేస్తున్నాము, జాన్ పాల్ గారి వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు కూడా జాగ్రత్త. ఎందుకంటే ఆయన వాక్యము తెలియకుండా బోధిస్తూ ఉన్నాడు. ఈ సాలో అనేటువంటి పదానికి వాయిద్యము అనేటువంటి అర్థంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 ఉపయోగించలేదు. అది ఎలాంటి అర్థంతో ఉపయోగించాడు అంటే అది పాటను గురించి, కీర్తన గురించి ఉపయోగించాడు. నోటి నుండి వచ్చేటువంటి మాటల గురించి ఉపయోగించాడు. మనం చూసాము రోమిలికి రాసిన పత్రిక 15:9 సంకీర్తనము చేయుదును, పాట పాడుతాను అని అన్నాడు. దాన్ని సాలో అని అంటారు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15 కూడా నేను ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును సాలో అంటే ఏమిటంటే పాట. ఇదే పదము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 కూడా ఉపయోగించాడు. అదే అర్థంతో ఉపయోగించాడు. యాకోబు పత్రిక 5:13 కూడా ఇదే పదాన్ని ఉపయోగించాడు. సాలో అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. దాన్ని కూడా మీ కొరకు చదివి వినిపిస్తాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. కీర్తనలు వాయించవలెను కాదండి. జాన్ పాల్ గారు మరలా జాగ్రత్తగా వినండి. కీర్తనలు పాడవలెను సాలో, అంతేగాని కీర్తనలు వాయించమని చెప్పేసి అనటం లేదు. ఇప్పుడు తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నాకు తెలియదండి, నేను కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాను అనాలి. అందులో తప్పేమీ లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా వక్రీకరించకూడదు. లెట్ హిమ్ సింగ్ ప్రైజ్ అని చెప్పేసి అన్నాడు. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, ఈజ్ ఎనీ వన్ అమాంగ్ యూ సఫరింగ్, లెట్ హిమ్ ప్రే. ఈజ్ ఎనీ వన్ చీర్ఫుల్, లెట్ హిమ్ సింగ్ ప్రైజ్. అతడు కీర్తనలు పాడాలి, సింగ్ ప్రైజ్. ఇక్కడ సాలో అనేటువంటి పదం ఉపయోగించాడు. కాబట్టి పాడటము అంటే మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు, అంతేగాని వాయిద్యాలు కాదు. కాబట్టి ఈ పదం మీకు రాకపోయినా తెలియకపోయినా, గ్రీకులో ఎవరో పదం ఇచ్చి ఉంటారు, లేదంటే ఏదో యాప్ ఉందని ఇన్స్టాల్ చేస్తుంటారు, స్క్రీన్ ఉంది కదా అని దాని మీద చూపించి ఉంటారు, కానీ దాని అర్థం అది కాదండి. సాలో అనేటువంటి ఎఫ్ఎస్సి 5:19 ఉపయోగించినటువంటి ఆ పదం యొక్క అర్థం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే చూడండి, స్ట్రాంగ్స్ కాంకర్డెన్స్ అని ఉంటుంది, దానిలో G5567 అని ఉంటుంది. ఆ 5567 అర్థం ఏంటో చూడండి. దాని యొక్క అర్థం ఏమిటి అంటే మీటటము అని అర్థము. అది పాత నిబంధనలో వాళ్ళు వీణెలు అంటే తంతి వాయిద్యాలు ఏవైతే ఉంటాయో వీణెలతో ఉన్నటువంటి వాటిని మీటటాన్ని గురించి తెలియజేశారు. కానీ క్రొత్త నిబంధనలో దాన్ని హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు, ఆ పాటల గురించి ఉపయోగించారు. అంతేగాని భౌతికమైన నిర్జీవమైన ఒక వాయిద్యాన్ని మీటే దాని గురించి క్రొత్త నిబంధనలో దాన్ని ఉపయోగించలేదు. అందుకనే క్రొత్త నిబంధనలో మీరు గమనించండి, ఎక్కడ కూడా అపోస్తులు వాయిద్యాలు ఉపయోగించినట్టు ఒక్క వచనాన్ని కూడా మీరు చూపలేరు. అది క్రొత్త నిబంధనలో ఉన్న ఏ ఒక్క సంఘము, ఏ ఒక్క క్రైస్తవుడు వాయిద్యాన్ని ఉపయోగించినట్టు మీరు చూపలేరు. ఎక్కడ వాళ్ళు ఉపయోగించలేదు. మీరు ఎట్లా చెప్తున్నారు ఉపయోగించలేదంటే బైబిల్ లేదు. వెర్ ద బైబిల్ సైలెంట్ వీ షుడ్ బి సైలెంట్. బైబిల్ కనుక మౌనంగా ఉంటే మనం నోరు మూసుకొని ఉండాలి, వ్యాఖ్యానించకూడదు. బైబిల్ మౌనంగా ఉన్న దగ్గర, దేవుడు మౌనంగా ఉన్న దగ్గర మనం మౌనంగా ఉండాలి. బైబిల్ ఎక్కడ మాట్లాడిందో అక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడిందో అంతవరకు మాట్లాడాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్ కదా. మీ నోటికొచ్చిన వాక్యాన్ని ఎట్లా చేస్తున్నారు మీరు? కాబట్టి మరలా మీకు తెలియజేసేది ఏమిటి అంటే, రెండవ విషయము, మొదటి విషయం క్రీస్తు సంఘం అనేటువంటిది ఒక మత్స్యాక్ కాదు, మాట్లాడదామంటే రండి, సందుల్లో లేకుండా ముందుకు రండి, మాట్లాడదాం. రెండో విషయం ఏంటంటే, సాలో అనేటువంటి పదానికి అర్థం అది కాదు. కావాలంటే మీరు గ్రీక్ స్టడీ చేయండి, మీరు సంఘ చరిత్ర స్టడీ చేయండి, కావాలంటే ఎదురుపడండి, దాని గురించి మనము అందరి ముందు మాట్లాడదాం.
ఇక తర్వాత మూడో విషయం నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, దావీదు కల్పించినటువంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించి ఆరాధన జరిగేది. దావీదు ఏర్పాటు చేసినటువంటి విధానంలో ఆరాధన జరిగేది పాత నిబంధన సమాజ మందిరాల్లో. అందులో సంగీత వాయిద్యాలను గురించినటువంటి కమాండ్ లేదు, ఆజ్ఞ లేదు. ఇక్కడ దావీదుని గురించి మీరు ప్రస్తావిస్తూ, దావీదు ఆయన వాయిద్యాలను ఉపయోగించటానికి నియమించాడు అని అన్నారు, ఆజ్ఞ లేదు అని అంటున్నారు. ఇది మీరు అసలు బైబిల్ చదివారా? అట్లీస్ట్ బైబిల్ ఒక్కసారి చదివారా? పాత నిబంధనలో కనుక మీరు చూసినట్లయితే దావీదు కల్పించాడు అని మీరు అంటున్నారు. దావీదు కల్పించలేదండి. దయచేసి మరలా చెప్తాను వినండి, దావీదు కల్పించలేదు. ఆ నెపం దావీదు నెత్తి మీదకి నెట్టొద్దు, ఆయన మీదకి నెట్టొద్దు. దావీదు దేవుని హృదయానుసారుడు, భక్తుడు. దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకే చేశాడు. దేవుడు చెప్పకపోతే ఆయన చేసేవాడు కాదు, తను సొంతగా కల్పించలేదు. మరి ఏం జరిగింది? దినవృత్తాంతాలు మొదటి గ్రంథం కనుక మీరు గమనించినట్లయితే 23వ అధ్యాయము 5వ వచనము ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. చదువుతాను నేను. దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం మీరు గమనించినప్పుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. 4000 మంది ద్వారపాలకులుగా నియమించబడ్డారు. మరి 4000 మంది స్తుతి చేయు నిమిత్తమే దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారిగా నియమించబడ్డారు. దావీదు చేయించిన వాద్య విశేషాలు అంటే దావీదు కల్పించాడేమో అని మీరు అనుకుంటున్నారేమో. దాని అర్థం అది కాదండి. మరి ఏమిటి దాని అర్థం? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ వచనం మీరు ఎప్పుడు చదవలేదేమో ఒకసారి చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు నేను మీ కొరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలములను, సితారులను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. ఇది ఎవరు చేశారు అంటే దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదు, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున తాళాలు, స్వరమండలాలు, సితారాలు వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అదే వచనంలో చెప్తున్నాడు, అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. ఇట్స్ ఎ కమాండ్. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించి వారు నియమించారు. దావీదు అయితేనేమి, గాదు అయితేనేమి, నాతాన్ అయితేనేమి, వీరు సమిష్టిగా చేసినటువంటి కార్యము. ఒక దావీదు నెత్తి మీదకి నెట్టేసి దావీదు కల్పించాడు అని అంటున్నారు. చాలా తప్పండి మీరు మాట్లాడేది. జాన్పాల్ గారు మరలా చెప్తున్నాము, మీరు వాక్యం తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడకండి దయచేసి. అనేక మంది వక్రీకరించబడతారు. ఆ శాపం మన మీద ఉంటుంది, మనకు మన కుటుంబాలకు తగులుతుంది ఆ శాపము. వాక్యం అనేటువంటిది చాలా సీరియస్. మీరు అనేటువంటి తోటకూర గోంగూర కాదండి వాక్యం అంటే. వాక్యం చాలా చాలా సీరియస్. ఇది మన ఆత్మను రక్షించేటువంటి సాధనం. ఇది దేవుని దగ్గరకు పరలోకానికి చేర్చేటువంటి సాధనం. ఇది వాక్యానికి కలపకూడదు, వాక్యానికి తీసివేయకూడదు. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. కాబట్టి మరలా మీకు తెలియజేస్తున్నాము, దావీదు కల్పించినటువంటి పద్ధతులు కావు. అలాగూ జరగాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. 26వ వచనము, దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలు, బూరలు ఊదుటకు యాజకులు నియమించబడ్డారు. బలిపీఠం మీద దహన బలి అర్పించడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటకును, ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలను వాయించుటతోనో యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను అని చెప్పేసి అంటున్నాడు. అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకాలను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైనటువంటి హిజ్కియాను అధిపతులు లేవీయులు ఆజ్ఞాపించగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించేది. ఇది వారు ఆరాధించినటువంటి ప్రొసీజర్. ఇందులో వారు భౌతికమైనటువంటి వస్తువులను, నిర్జీవమైన వస్తువులను వారు ఉపయోగించి వాటిని మీటి వారు దేవుణ్ణి ఆరాధించారు పాటలు పాడి. కానీ క్రొత్త నిబంధనలు అంటాడు, మన హృదయం అనేటువంటి వీణమేటమని అంటున్నాడు. అదండి సాలో అనేటువంటి దానికి అర్థము. కాబట్టి మీరు చెప్పినట్లుగా దావీదు తను సొంతగా కల్పించలేదు. దీని గురించి ఒకవేళ మీరు మాట్లాడతాను అంటే నేను సందులో ఉండను, నేరుగా వచ్చి నేను ఎదురుపడతాను మాట్లాడతానంటే ధారాళంగా రండి, దాని గురించి మనం అందరి ఎదుట మాట్లాడదాం.
ఇక తర్వాత విషయం అదేమిటి అంటే సంఘ చరిత్ర మీకు అసలు బొత్తిగా తెలియదు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. మీరు ఏం చెప్తూ ఉన్నారంటే అయితే పాత నిబంధనలో యెహోవాను ఆరాధిస్తే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అని ఆరాధించారు అపోస్తులు సమాజ మందిరంలో. ఆరాధనకు గురి అయినటువంటి యెహోవా మారిపోయాడు, ఆ స్థానంలో యేసు ప్రభు వచ్చాడు తప్ప ఆరాధన విధానం మారలేదు. అంటే సంగీత వాయిద్యాలు మానలేదు క్రొత్త నిబంధన క్రైస్తవులు. క్రొత్త నిబంధన ప్రారంభంలో సంఘం ప్రారంభమైనటువంటి తొలినాళ్లలో అంతకుముందు యూదులు యెహోవాను ఆరాధించేవారు. ఆ యెహోవాను తీసివేసి అదే స్థానంలో యేసును ఉంచి అదే విధమైన ఆరాధన కొనసాగించారు అని మీ వీడియోలో అన్నారు. ఒకవేళ ఆ ఫ్లోలో అలాగ అనేసారా, లేకపోతే నిజంగా దాని గురించి స్టడీ చేసి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాట్లాడారా అనేటువంటి చెప్పాలి. ఎందుకంటే దాని గురించినటువంటి వాక్య ఆధారం ఎక్కడైనా ఉందా? అలాగా యూదులు యెహోవాను ఆరాధిస్తూ ఉన్నటువంటి సమాజ మందిరాల్లో యెహోవాను తీసివేసి యేసును పెట్టి అదే ఆరాధన పద్ధతిని కొనసాగించి అదే వాయిద్యాలను కొనసాగించినటువంటి వాక్య ఆధారం ఏమైనా ఉందా? ఏమీ లేకుండానే మీరు మీ ఊహని చెప్పారు. ఇది కేవలం కల్పితం, మీ ఊహ, ఇది జాన్ పాల్ గారి కల్పన అంతే. దీనికి వాక్య ఆధారం ఎక్కడా లేదు. 2, హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా లేదు. ఎక్కడా కూడా సంఘ చరిత్ర దాన్ని చెప్పటం లేదు. అసలు మీకు ఒక విషయము తెలుసో లేదో కానీ క్రొత్త నిబంధన మీరు చదవండి. క్రొత్త నిబంధన చదివితే సమాజ మందిరాల్లోకి వెళ్ళి పౌలు గారు ప్రకటించినప్పుడు చాలా గలిబిలి జరిగింది. పౌలును వెంబడించి కొట్టారు. అంతేగాని సమాజ మందిరంలో యేసుని ఎప్పుడు ఆరాధించలేదండి. సమాజ మందిరంలో వాళ్ళు యెహోవాని ఆరాధించారు. నేటికి కూడా యూదులు ఉన్నారు, యూదా మతం ఉంది. వాళ్ళు యేసుని మెస్సీగా అంగీకరించకపోబట్టే కదా ఇంకా యూదా మతం ఉంది. కాబట్టి ఆ యూదులు సమాజ మందిరాల్లో ఆరాధించారు, యేసును ఆరాధించారు, అదే పద్ధతి ఆరాధించారంటే తప్పు. ఎందుకంటే క్రైస్తవ ఆరాధన పద్ధతి పూర్తిగా వేరు, పాత నిబంధన ఆరాధన పద్ధతి పూర్తిగా వేరు. పాత నిబంధనలో జంతు బలులు ఉండేవి. ఇప్పుడు నేను చదివాను కదా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 25 నుంచి 30. ఒకసారి ఆ ప్రొసీజర్ అంతా కూడా చదవండి, వాళ్ళు ఎట్లా ఆరాధించారు. అటువంటి ఆ జంతు బలులన్నీ ఇక్కడ ఉండవు, అటువంటి వాయిద్యాలన్నీ కూడా ఇక్కడ ఉండవు. అయితే పాత నిబంధనలో యెహోవాను ఆరాధిస్తే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అని ఆరాధించారు అపోస్తులు సమాజ మందిరంలో. ఆరాధనకు గురి అయినటువంటి యెహోవా మారిపోయాడు, ఆ స్థానంలో యేసు ప్రభు వచ్చాడు తప్ప ఆరాధన విధానం మారలేదు. అంటే సంగీత వాయిద్యాలు మానలేదు క్రొత్త నిబంధన క్రైస్తవులు. మీరు చెప్పినటువంటి ఈ మాట పూర్తిగా తప్పు. అపోస్తులు సమాజ మందిరాల్లో యేసును అదే పద్ధతిలో ఆరాధించారన్నారు. అపోస్తులు ఎప్పుడు సమాజ మందిరాల్లో ఆరాధించలేదండి. అపోస్తులు సమాజ మందిరానికి వెళ్ళింది ఎందుకంటే అక్కడ యేసును గురించి ప్రకటించడానికి వెళ్ళారు. మీరు బైబిల్లో ఏ ఒక్క వాక్యాధారమైనా చూపించండి సమాజ మందిరాల్లో యేసును ఆరాధించారు అని. చారిత్రక ఆధారాలు ఉంటే, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంటే చూపించండి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఎందుకంటే అలా మాట్లాడితే అది జాన్ పాల్ గారి కల్పన అవుతుంది తప్ప వాక్యం అవ్వదు, బైబిల్ అవ్వదు. ఒకవేళ గ్రుడ్డిగా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు నమ్ముతారేమో కానీ, మీకు జైలు జిందాబాదులు కొడతారేమో కానీ, వాక్యాన్ని చూసేటువంటి వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ జాన్ పాల్కి పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా తెలీదు, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టుడు ద్వారా పాత నిబంధన క్రీస్తులో కొట్టివేయబడిందని తెలియకుండా పాత నిబంధన సంగీత వాయిద్యాలు కొత్త నిబంధన ఎందుకు వాడకూడదు అని మాట్లాడుతున్నాడు. ఇక ఆ తర్వాత జాన్ పాల్ గారికి ఓటీఎన్టీ మధ్య ఉన్నటువంటి, అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య ఉన్నటువంటి తేడా తెలియదని అనుకుంటున్నారా అని అనుకుంటున్నారు. తెలియదని అనుకుంటున్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు. నిజంగా అనుకుంటున్నామండి, మరలా చెప్తున్నాను, నిజంగా అనుకుంటున్నాం. జాన్ పాల్ గారికి పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలియదు. ఎందుకు తెలియదంటే ఒకవేళ తెలిస్తే మీరేదో దాన్ని విభజించారు కదా, విభజించి మోరల్ లాసు, సోషల్ లాసు, సెర్మోనియల్ లాసు అని చెప్పండి, పిల్లలకి చెప్పండి, వాటన్నింటినీ బాగా వింటారు. బైబిల్ స్కూల్లో పొద్దున్న లేస్తే బైబిల్ స్కూల్లో కాలేజీలో బోధించేటువంటి వాళ్ళకు, మాలాంటి వాళ్ళకు మీరు వీటన్నింటినీ కూడా వీటిని చెప్పి వక్రీకరించాలంటే అవ్వదు. ఎందుకంటే వాక్యం అడుగుతాం, చారిత్రక ఆధారాలు అడుగుతాం. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య వ్యత్యాసం మీకు నిజంగా తెలియదు. ఒకవేళ నాకు తెలుసు అంటే ఎదురుపడండి, మాట్లాడదాం. మీకు ఎందుకు తెలియదో చాలా రుజువులు ఉన్నాయి, వాటన్నింటినీ చూపిస్తాను. దానిలో మీరు చెప్పినటువంటి వీడియో నుంచి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. అదేమంటున్నారంటే దావీదు దేవుని ఆలయంలో ఆరాధన చేయడానికి ఆరాధకులను ఏర్పాటు చేసి వాళ్లకు సంగీత వాయిద్యాలను ఏర్పాటు చేశాడు.
ఇది ఆజ్ఞ కాదు, కమాండ్ కాదు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కమాండ్ కాదు, ఇది ధర్మశాస్త్రానికి బయట ఉన్నది. దావీదు వాయిద్యాలను ఉపయోగించాడు, అది ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ కాదు, పాత నిబంధన చట్టం కాదు అని అంటున్నారు. ఒకవేళ అలాగూ జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు అని ఇందాక మనం చూసాం కదా, 2 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనమో, అలాగూ జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు అని. ఒకవేళ ఇది ధర్మశాస్త్రంలో ఆజ్ఞ కాకపోతే, పాత నిబంధనలో ఆజ్ఞ కాకపోతే, ఇది ఎక్కడి ఆజ్ఞ అనేటువంటిది మీరు చెప్పండి. అంటే మీరేమంటారు? ఇది ధర్మశాస్త్రంలో ఆజ్ఞ కాదు, పాత నిబంధన ఆజ్ఞ కాదంటే ఇది దావీదుతో ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని చేశాడని అంటున్నారా? దేవుడు ఆదాముతో ఎలా చేశాడో, నోవాహుతో ఎలా చేశాడో, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఎలాగైతే కుటుంబంలో ఉన్న పితరులతో, పెద్దలతో చేశాడో, అలాగే దావీదుతో ప్రత్యేకమైన చట్టం చేశాడని కానీ మీరు కానీ చెప్పాలనుకుంటున్నారా? అలా గనక చెప్తే ఇంకా పూర్తిగా తప్పు అవుతుంది. ఎందుకంటే దావీదుకి పర్సనల్గా ఇచ్చినటువంటి చట్టం కాదు, ఇది పితరుల కాలం కాదు, ఇది ధర్మశాస్త్ర కాలం. కాబట్టి మీకు పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము, తర్వాత సంఘకాలము, వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము తెలుసో లేదో ఒకసారి పరీక్షించుకోండి. దావీదుకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ అనేటువంటిది ధర్మశాస్త్రము పాత నిబంధనకే వర్తిస్తుంది కాబట్టే ఇజ్రాయేలు దాన్ని పాటించారు. వర్తించకపోతే పాటించేవాళ్ళు కాదండి. ఈ విషయాన్ని జాన్ పాల్ గారు బాగా తెలుసుకోవాలి. కాబట్టి మరలా చెప్తున్నాము, జాన్ పాల్ గారికి పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య ఉన్న వ్యత్యాసం తెలియదు. కనీసం దావీదుకి ఆజ్ఞ ఇచ్చాడనే సంగతే తెలియదు. వాయిద్యాల గురించి దావీదు కల్పించాడేమో అని అనుకుంటున్నారు. దావీదుకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ అది దావీదు సొంతగా ఇచ్చాడేమో, సొంతగా కల్పించాడు అనుకుంటున్నారు. లేదు, ఆ ఆజ్ఞ అనేటువంటిది ధర్మశాస్త్రం పాత నిబంధనకే వర్తిస్తుంది కాబట్టే వాళ్ళు వాటిని ఉపయోగించారు. వర్తించకపోతే ఉపయోగించే వాళ్ళు కాదు. ఒకవేళ అది వర్తించదు అని అంటే అది ఆజ్ఞ అయితే మరి ఎక్కడ ఆజ్ఞ చెప్పాలి? ఒకవేళ అది ధర్మశాస్త్ర ఆజ్ఞ కాకపోతే, పాత నిబంధన ఆజ్ఞ కాకపోతే అదొక ప్రత్యేకమైన ఆజ్ఞ అనేటువంటిది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత మీరు ఎదురుపడినప్పుడు సోషల్ లాస్ గురించి, సెరమోనియల్ లాస్ గురించి, మోరల్ లాస్ గురించి, అసలు పాత నిబంధన గురించి మొత్తము మనం కూలంకషంగా చర్చిద్దాం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో కానీ, 14వ అధ్యాయంలో కానీ, 15వ అధ్యాయంలో కానీ పరలోక దర్శనం జరిగింది కొత్త నిబంధనే కదా, మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో దర్శన గ్రంథం కదా అది. ఆ పరలోకంలో వీణెలు పట్టుకున్న హార్ప్, వీణే, దావీదు కల్పించినటువంటి సంగీత వాయిద్యాలు వీణె ఉంది కదా, ఈ వీణెలు అనే ప్రస్తావన పరలోక దర్శనంలో ప్రకటన గ్రంథంలో జరిగిందా జరగలేదా? జరిగింది. మరైతే కొత్త నిబంధనలో సంగీత వాయిద్యాలు కొట్టివేయబడితే పరలోక దర్శనంలో వీణె అనేటువంటి సంగీత వాయిద్యాన్ని పరలోకంలో దూతలు ఎందుకు పట్టుకున్నారు? ఇక తర్వాత చివరిది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో కూడా వీణెలు ఉన్నాయని అన్నారు. అంటే వీణెలు అంటే భౌతికమైన వీణలని కానీ అనుకుంటున్నారు జాన్ పాల్ గారు? పరలోకం భౌతికమైందా? అక్కడ భౌతికమైన వీణ ఉంటుందా? భౌతికమైన వీణ మీటుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అలాగైతే మీరు ప్రకటన గ్రంథం గురించి బాగా నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథంలో అక్కడ చెప్పబడినటువంటి విషయాలు అవన్నీ కూడా భౌతికమైనటువంటివి కావు. పరలోకంలో సింహాసనమో, పరలోకంలో బూరలు ఊదటమో, వీణెలు మీటటమో, లేకపోతే అక్కడ బంగారం అని అంటాడో, ఇవన్నీ భౌతికమైనవి కాదండి. అసలు పరలోకమే భౌతికమైనది కాదు. అదంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక లోకం. అక్కడ భౌతికమైనటువంటిది ఏది కూడా ఉండదు. భౌతికమైన వీణె ఉండదు, భౌతికమైనటువంటి ఆ తంతి వాయిద్యాలు, ఆ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు అసలు మీటటానికి. ఇంకా చెప్పాలంటే ఆ దూతలకు భౌతికమైన శరీరమే ఉండదు దాన్ని మీటటానికి. ఇక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి అది ఎలాంటి వీణ అయి ఉంటుంది అనేటువంటిది. ఒకవేళ ఎదురు పడితే ప్రకటన గ్రంథాన్ని గురించి కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి మీకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, క్రొత్త నిబంధన సంఘము, బైబిల్లో ఉన్న సంఘము, క్రీస్తు సంఘము ఒక డినామినేషన్ కాదు. మాట్లాడదామంటే ముందుకు రండి. రెండవది ఎఫెసీ 5:19, కొలస్సీ 3:16 మీరు చూపించిన సాల్లో అనేటువంటి పదం యొక్క అర్థము వాయిద్యాలు కాదు. ఏ గ్రీకు స్కాలర్ దాన్ని చెప్పలేదు, సంఘ చరిత్ర దాన్ని అంగీకరించడం లేదు. స్ట్రాంగ్స్ G5567 నెంబరు మీరు పరిశీలన చేయండి. కొయిని గ్రీక్, న్యూ టెస్టిమెంట్ గ్రీక్ అది. ఒకవేళ ఎదురుపడి మాట్లాడదామంటే దాని గురించి మనం ప్రజలందరూ ఎదుట మాట్లాడదాం. ఆ తర్వాత మూడో విషయం నేను మీకు తెలియజేసింది ఏంటంటే, దావీదు సొంతగా కల్పించలేదు, అలా జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు. దావీదుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ పాత నిబంధనకు వర్తిస్తుంది. అది బయట ఉన్నటువంటి ఆజ్ఞ కాదు.
ఇక తర్వాత మీకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే మీకు పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య వ్యత్యాసం తెలియదు. తెలుసు అంటే మీరు మాట్లాడడానికి రండి, మనం మాట్లాడదాం. ఇక తర్వాత చివరిగా మీరు ముగింపు బలే ఇచ్చారు. అసలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ఈ 5వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఉన్నవి భౌతికమైనటువంటి వీణెలు కాదు. అసలు పరలోకం భౌతికమైనది కాదు. దేవదూతలకు భౌతికమైన శరీరం ఉండదు. ఈ భౌతికమైన శరీరంతో మనం మీటినట్లుగా ఆ భౌతికమైన సాధనాన్ని వాళ్ళు మీటరు. ఇది మీరు అర్థం చేసుకోండి. మాట్లాడదామంటే వీటిని గురించి మాట్లాడదాం. ఎప్పుడు బీఓయూఐ వాళ్ళకి వీళ్ళకి సవాల్ చేస్తారు, సందులో ఉంటారు, ఎదురుపడరు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మేము మిమ్మల్ని అంటున్నాం, సందుల్లో గొంతుల్లో మరి మీరు ఉంటారో, ఎదురుపడి మాట్లాడతారో, మాట్లాడగలరో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. కాబట్టి మీరు మాట్లాడగలను అని అనుకుంటే, ఒకవేళ దానికి మాట్లాడగలిగినటువంటి విషయ పరిజ్ఞానం కూడా ఉంటే ముందుకు రండి. ఎందుకులే ఎదురుపడి మాట్లాడలేము, ముందు ఒక కెమెరా పెట్టుకొని స్పందిస్తూ ఉందాము, జనాలు చూస్తున్నారు కదా, వ్యూవర్స్ చూస్తున్నారు కదా, వ్యూస్ పెరుగుతున్నాయి కదా, ఫేమ్ పాపులారిటీ వస్తుంది కదా, ఇదే కదా మనకు కావాల్సింది అనుకుంటే మీ ఇష్టం, నోటికి వచ్చినట్టు మాట్లాడుకోండి. కానీ దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే మాత్రం చాలా ప్రమాదం, చాలా మీరు ప్రమాదంలో పడతారు. మీకు ప్రేమతో తెలియజేస్తున్నాము, వాక్యాన్ని పరిశీలన చేయండి. ఒకవేళ ఎదురుపడితే మనం ప్రేమపూర్వకమైన వాతావరణంలో చర్చించుకుందాం. మనమందరం కూడా వాక్య ప్రకారం ముందుకు వెళ్దాం. మొదటి శతాబ్దంలో ఏదైతే అనుసరించారో, అపోస్తులు ఏదైతే చేశారో, మొదటి శతాబ్ద సంఘాలు ఎలా అయితే ఆరాధించినాయో అటువంటి క్రైస్తవ్యంలో ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన సమాజాన్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.